హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీకు తెలుసండి, యేసు ప్రభు నిజంగా పరిశుద్ధాత్మని కార్యం జరిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం అండి. ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్ముడు ఒకరి మీదకు వచ్చినప్పుడు ఏం చేస్తాడట? వారి పాపమును గురించి ఒప్పిస్తాడు. అంతవరకు నీ పాపము నీకే తెలియదు, నీ హృదయ స్థితి నీకే తెలియదు. పరిశుద్ధాత్ముడు నిన్ను నీ మీదకు వచ్చినప్పుడు నీ హృదయాన్ని నువ్వు ఎరుగుతావు, నీ స్థితిని నువ్వు ఎరుగుతావు, నీ తప్పును నువ్వు ఒప్పుకుంటావు. పాపముని గురించి, నీతిని గురించి. నీతి అంటే దేవుని నీతి. నువ్వు ఎంత పాపివో దేవుడు ఎంత పరిశుద్ధుడో, నువ్వు ఎంత నీచుడవో ఆయన ఎంత గణుడో, నీవెంత చెడిపోయిన వాడివో ఆయన ఎంతగా నిన్ను క్షమించేవాడు అని పరిశుద్ధాత్ముడు నీ స్థితిని, నీ పాపాన్ని గురించి, దేవుని పరిశుద్ధతను గురించి, అలాగే తీర్పుల గురించి, ప్రభువు నీ తప్పును ఒప్పింపజేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటే, యేసు ప్రభువు నీ రక్షకుడిగా స్వీకరిస్తే నీకు తీర్పు లేదు. యేసయ్య మాటలు విని ఆ మాట ప్రకారంగా నడుచుకోకపోతే ఇప్పుడు ఏమి జరగదేమో నీకు, కానీ ఒకరోజు మనమందరము దేవుని సింహాసనం ముందు నిలబడాలి. ఈ దేహముతో చేసిన ప్రతి దాని విషయమే ఆయనకి లెక్క చెప్పాలి. అయితే యేసుక్రీస్తును నమ్మిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే నీ శిక్షను ప్రభు సిలువలో భరించాడు, నీ పాపం కోసం ఆయన సిలువలో పరిహారం చేశాడు. నువ్వు అది నమ్మినప్పుడు, నీ పాపం ఒప్పుకున్నప్పుడు, దేవుని వాక్యం చెబుతుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. అయ్యో, దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అయ్యో అయ్యో, నాలాగా బ్రతకాలని, సంతోషంగా ఉండాలని, నాతో ఉండాలని ఈ నరులని సృష్టించారే, ఈ భూమి అంతా వీళ్ళ కొరకు సృష్టించారే, ఈ సకల సృష్టి ఏర్పరిచారే, వీళ్ళు దీన్ని అనుభవించకుండా పాడు చేసుకుంటున్నారే. నొచ్చుకొని తట్టుకోలేక ఆ రోజుల్లో నోవాహు దినాలలో వరదను పంపించి భూలోకమంతా ఏమైపోయిందండి? కొట్టుకుపోయిందంటే. యథార్థంగా ఉన్న నోవాహు, అతని కుటుంబం తప్ప, అతను దేవుడు చెప్పినట్టు ఎక్కించిన రెండు జంతువులు తప్ప, నాసికారంధ్రముల్లో జీవమున్న ప్రతి జీవి మరణించిపోయిందండి. సరే, ఇకనైనా బాగుంటారంటే మళ్ళీ నోవాహు కుటుంబం తర్వాత వాళ్ళు 3 కుమారులు, వాళ్ళ సంతానాలు పెట్టాక వాడిలో ఒకడు శపితుడైపోయాడు. మళ్ళీ గొడవలు, మళ్ళీ భేదాలు, మళ్ళీ ప్రపంచాన్ని పాడు చేస్తున్నాడు. యేసు ప్రభు తానే వచ్చాడు, పిలిచాడు, పరలోకపు బోధలు చేశాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేనే మార్గము జీవము సత్యమునే ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచితే మీరు బ్రతుకుతారు, చనిపోయినా తిరిగి లేస్తారు అని చెప్పవలసినదంతా చెప్పి, ఎవరైనా కుడి చెప్ప మీద కొడితే ఎడం చెప్ప తిప్పండి, మీ శత్రువుల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, శత్రువుల కోసం ప్రార్థించండి, ప్రేమతో జయించండి, క్షమించండి అని చెప్పి 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 మన పాపాలకు పరిహారంగా ప్రాణమిచ్చి ఈ సత్య సువార్తను లోకమంతా చెప్పమని పరలోకానికి ఆరోహణమై 2000 సంవత్సరాలు క్యాలెండర్ చెప్తుందంటే 2023 సంవత్సరాలు అయిపోయింది. నేను త్వరగా వస్తానన్నాడు ఆయన. నేను వచ్చి చెడిపోయే లోకంలో మీరు ఉండరు, నేను పాపము లేని లోకం, మరణము లేని లోకం, చావు లేని లోకం, ఆకలి దప్పుకలు లేని రాజ్యాన్ని మీ కొరకు సిద్ధపరిచాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను
మిమ్మల్ని క్షమిస్తాను అన్న మాట చెప్పండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి అన్న మాట పట్టుకోనేనండి ఒక నిజమైన పాస్టర్ సేవ చేసేది. ఈ మాట అందరికీ చెప్పాలి. యేసే రక్షకుడని. నీ హృదయం చెడిపోయింది. నీ చెడిపోయిన హృదయాన్ని నువ్వు మార్చుకోలేవు. నీ చెడిపోయిన హృదయాన్ని ఎవడు మార్చలేడు. నిన్ను మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. నీవు చేసిన పాపాలకు క్షమాపణ ప్రభు ఒక్కడే క్షమించగలడు. నీ ఆచారాలు, నీ బలులు, అర్పణలు నీ పాపానికి క్షమాపణ కాదు. ఆయన్ని నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి అని ప్రతి మనుషుడికి, వాళ్ళు పల్లెటూరు అవనాయి, పట్టణం అవనాయి, దొరలు అవనాయి, ఆఫ్రికన్స్ అవనాయి, జర్మన్స్ అవనాయి, చదువుకున్న వాళ్ళు అవనాయి, చదువులేని వాళ్ళు అవనాయి, కొండజాతి వాళ్ళు అవనాయి, ప్రతి వారికి ఒక ఆత్మ ఉంది. ప్రతివాడు నిరంతరము దేవునితో ఉండాలని దేవుడు సృష్టించుకున్నాడు. మీ హృదయాలు సరిచేసుకోవాలి. మీరు దేవుని రాజ్య వారసులు అవ్వాలి. యేసయ్య నామములో మనకు పాపక్షమాపణ ఉంది. ఆ పాపం వలన వచ్చినటువంటి రోగాలు, సమస్యలు, కష్టాలు, సంకటాలు ఇవన్నీ కుదర్చగలిగిన వాడు ఆయన. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. రోత హృదయం నుండి మమ్మల్ని తీసివేయను ఆయన. రాతి గుండె బాల నుంచి తీసివేయ్యా. నూతన హృదయాన్ని మాకు దయచేయము తండ్రి. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవి. మేము చెడిపోయినప్పుడు మమ్మల్ని రక్తం ఇచ్చుకున్నవి మోచనకర్తవి. మమ్మను అనాథలుగా విడువను. మమ్మను అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగాధములోనికి వెళ్ళనివ్వనని మా కొరకునైనా ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మా దోషములను, మా పాపములను నీ రక్తములో కడిగి హిమము కంటే తెల్లగా, శుద్ధులుగా, పరిశుద్ధులుగా చేసినందుకు వందనములయ్యా. నిజ క్రైస్తవులుగా మేము ఈ లోకంలో జీవించుటకు, యేసును బోలే జీవించుటకు మాకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.